నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9 ఈ రోజు మనము పింపుల్స్ గురించి తెలుసుకుందామండి. నార్మల్ గా ఈ పింపుల్స్ ఎవరిలో వస్తుంది, ఎటువంటి స్కిన్ కండిషన్స్ లో వస్తుందో చూద్దాము. అలానే దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆ పింపుల్స్ నుంచి విముక్తి పొందుతామో కూడా తెలుసుకుందాం. ఈ రోజు నార్మల్ గా పింపుల్స్ అనేవండి ఏంటంటే మనకి ఎవరికైతే కామన్ గా కూడా ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉంటుందో లేకపోతే ఎక్కువగా బయట వెదర్ లో ఎక్స్పోజర్ అవుతుంటారో వాళ్ళకి ఆ పింపుల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు వస్తుంటుందండి. నార్మల్ గా చూసుకున్నట్లయితే ఎవరికైతే యంగ్ ఏజ్ పిల్లల్లో అనమాట, ఎవరైతే కాలేజ్ గోయింగ్స్ కానీ అలా ఎక్కువగా కూడా మళ్ళీ ఏంటంటే ఎక్కువగా మేకప్స్ వేసుకునే వాళ్ళలోనూ దాన్ని కరెక్ట్గా క్లీన్ చేయకపోయినా కూడా మనకి పింపుల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. దీన్ని మనము యాక్ని వల్గేరస్ అని అంటుంటాం అనమాట. నార్మల్గా అసలు రావడానికి కారణం ఏంటి అంటే మనకి సెబమ్ ప్రొడక్షన్ అనేది మనకి స్కిన్ పైన కూడా ఏంటంటే ఆయిల్ సెక్రేషన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఆ ఆయిలీనెస్ వల్ల కూడా మనకి ఆ ఫాలికల్స్ అనేది దానిలో నుంచి వచ్చేది మొత్తము బ్లాక్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఆ బ్లాక్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంటుంది. కొంతమందిలో చూసుకున్నట్లయితే ఏంటంటే అవి ఇన్ఫ్లమేషన్ అవ్వడం కూడా చూస్తుంటాము. చాలా మందికి ఏంటంటే పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చి దానిలో పస్ ఫీల్డ్ క్యావిటీస్ అనేవి కూడా ఉంటుంటాయి. అలాంటివి ఏంటంటే అది ఇన్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఏంటంటే చాలా ఎక్కువగా ఉండడము, గుంతలు పడడం అనేది కూడా మనం చూస్తుంటాం అనమాట. ఇలా ఉన్న వాళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా మనము ఫుడ్లో వచ్చి మీరు ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ కానీ ఫ్రై ఫుడ్స్ కానీ తినడం అనేది మానేయాలి. అలానే జంక్ ఫుడ్ అనమాట. ఎవరైతే జంక్ ఫుడ్ కానీ తింటుంటారో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా సెబమ్ ప్రొడక్షన్ అనేది మనకి ఆ స్కిన్ పైన ఎక్కువగా ఆయిలీ సెక్రేషన్ గ్లాండ్స్ అనేవి ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా మనకి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా కావడమే కాకుండా మళ్ళీ మీకు ఏంటంటే స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇలా ఉన్న వాళ్ళల్లో కంటిన్యూస్గా కంపల్సరీగా ఏం చేయాలంటే రిపీటెడ్గా ఫేస్ని వాష్ చేసుకోవడం అనేది కంపల్సరీ చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కూడా ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళు కూడా చాలా వరకు కేర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే వన్స్ మీకు ఏంటంటే ఆ డాండ్రఫ్ అనేది మనకి స్కిన్ పైన పడిన తర్వాత కంపల్సరీగా మీకు అది చిన్న చిన్న పింపుల్స్ లాగా రావడం కూడా జరుగుతుంటుంది. మీరు చాలా వరకు చూసుంటారు. ఎవరికైతే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మొత్తం వీపు పైన కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న మచ్చలు రావడము, చిన్నగా కూడా మనకి ఇసుకలాగా కూడా అనిపించడం, ఇసుకలాగా కంటిన్యూస్గా పక్కకే వాళ్ళకి చిన్న పింపుల్స్ రావడం అనేది కూడా చూస్తుంటాం అనమాట. అలా చాలా వరకు కూడా మనకి ఎవరికైతే యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా మీరు వాడే కాస్మెటిక్స్లో కూడా చాలా వరకు కూడా మీరు హై కెమికల్ డోసెస్ లేకుండా లిమిటెడ్గా ఉండేవి, క్లీన్గా మీ పోర్స్ క్లీన్గా ఉండేటట్టు కూడా చూసుకుంటుండాలి. ఇంకొంతమందిలో చూసుకున్నట్లయితే మనకి ఆ ఫాలికల్స్లో కూడా మనము బ్లాక్ హెడ్స్ అని వైట్ హెడ్స్ అని కూడా మన స్కిన్లో వస్తుంటాయి అనమాట. దాన్ని మనం క్రమేణా క్లీన్ చేసుకున్నట్లయితే మీకు ఆ పోర్స్ అనేవి క్లియర్ అయిపోయి మీ హెయిర్ ఫాలికల్స్ అనేవి క్లాగ్ కాకుండా ఉంటుందన్నమాట. ఆ అబ్స్ట్రక్షన్ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే మనకి పింపుల్ ప్రాబ్లమ్స్ అనేది చూడడం అనేది కామన్గా జరుగుతుంటుంది. ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా కూడా మనం ఏంటంటే కంప్లీట్గా కూడా మనం ఎక్కువగా మనకి పింపుల్స్ వచ్చింది అంటే దాన్ని గిచ్చడం కానీ గిల్లడం కానీ చేయకూడదండి. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా మీరు గిచ్చడం వల్ల అది ఏదైతే పస్ కానీ ఏదైనా పక్కకు ఉందో, ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది కాబట్టి అది పక్కకి రావడం అనే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎవరైతే కంటిన్యూస్గా అలా ఈ వేలు పెట్టి ఇలా గోరుతో ఇలా అంటుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే మనకి స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే మన బాడీ మొత్తం కూడా ఫేస్లో కూడా గుంతలు పడిపోయినట్లు ఉంటుంది. మళ్ళీ ఆ గుంతలు మీకు క్లీన్గా అవ్వడానికి కూడా చాలా టైం పట్టచ్చు. ఇంకొంతమందిలో అయితే అసలు అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉండవన్నమాట. కాబట్టి మీరు ఇనీషియల్ స్టేజెస్లోనే ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కొంచెం మీ డైటిక్ హ్యాబిట్స్ కానీ కంటిన్యూస్గా కంపల్సరీగా క్లీన్గా కూడా మనం ఏంటంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, వాటర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మళ్ళీ ఏంటి వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కానీ అలాంటివి కొన్ని మనము డైటిక్ హ్యాబిట్స్లో మన స్కిన్ కేర్ గురించి కంపల్సరీగా పట్టించుకోవాల్సినంత అవసరం అయితే ఉంటుందండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమంగా కూడా కొంచెం అలోవెరా జెల్తో మసాజ్ చేయడమే కాకుండా మీరు రిపీటెడ్గా కొన్ని మైల్డ్ సోప్స్తో కూడా మీరు ఫేస్ వాషెస్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలా కంటిన్యూస్గా మీరు ఎప్పుడైతే బయటికి వెళ్తారో మీ స్కిన్ పైన కంపల్సరీగా మీకు డస్ట్ అనేది వచ్చి లాడ్జ్ అయిపోయి అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళొచ్చి కంపల్సరీగా మీరు ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేస్తుండాలి. దాంతోపాటు ఏంటంటే ఇంట్లో కూడా చిన్న చిట్కాల్లాగా మీరు కంపల్సరీగా ఏంటంటే మీరు పాల మీగడ ఉంటుంది కదండి, ఆ పాల మీగడలో కొంచెం తేనె, పసుపు దీన్ని బాగా మీరు రంగరించినట్లయితే మీకు ఒక పేస్ట్ లాగా వస్తుంది అనమాట. దాన్ని మీ ఫేస్కి కంటిన్యూస్గా కంపల్సరీగా సర్క్యులర్ మూమెంట్స్లో ఎక్కడైతే మీకు పింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కంటిన్యూస్గా కానీ మీరు మసాజ్ చేసినట్లయితే మీకు ఆ పింపుల్స్ నుంచి కూడా ఆ మచ్చలు అనేది పడకుండా కూడా ఉంటుంది. దాంతోపాటు మనకి ఆయుర్వేదంలో ఏంటంటే మనము బ్లడ్ ప్యూరిఫైయర్స్ అనేది ఇస్తామండి. దాంట్లో అద్భుతమైన మందు చూసుకున్నట్లయితే మీకు మంజిస్టా అనమాట. మీకు ఆల్రెడీ మీకు మార్కెట్లో మంజిస్టాది కషాయం అని దొరుకుతుంది. ఆ కషాయాన్ని మీరు ఏం చేయాలి అంటే మీరు ఫ్రిడ్జ్లో మనకి ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కాబట్టి దాంట్లో ఆ బాటిల్లో ఆ కషాయాన్ని తీసుకొని క్యూబ్స్ లాగా మార్చుకోండి.
ఆ క్యూబ్స్ని ప్రతిరోజు మీరు క్రమేణా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కానీ సర్క్యులర్ మూవ్మెంట్స్లో మీకు ఐస్ చుట్టే కాదు, మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మొత్తం సర్క్యులర్ మూవ్మెంట్స్లో మీరు కానీ మసాజ్ చేసినట్లు చేసేసి ఒక 15-20 మినిట్స్ వరకు వదిలేసి గోరువెచ్చని నీళ్ళతో కానీ కరగడం స్టార్ట్ చేసినట్లయితే మీకు ఆ ప్రాబ్లం అనేది కూడా మీకు స్ప్రెడ్డింగ్ నేచర్ ఉండకుండా చాలా వరకు కూడా మీకు తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. దీంతో పాటు కూడా ఏంటంటే మీరు మనకి స్కిన్ హెల్త్ గురించి చూసుకున్నట్లయితే వైటమిన్ ఈ, వైటమిన్ సి కూడా చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు కూడా మీరు ఏంటంటే స్కిన్ ఎక్స్ఫోలియేట్ కాకుండా మనకి ఏంటంటే ఇంకా చాలా బాగా ఉండడానికి అయితే మైల్డ్ సోప్సే యూస్ చేసుకోవాలి. దాంతోపాటు కూడా మీరు ఏదైతే ఉంటుందో కూడా కెమికల్ ప్రోడక్ట్స్ అనేది తగ్గించుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుందండి.